హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం కోణాలు రకాలకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్లని ప్రాక్టీస్ చేయబోతున్నాం. గత క్లాస్లో మనం కోణాలు రకాలు కోణాల జతలు అనే పాఠ్యాంశాన్ని కంప్లీట్ చేసుకున్నాం. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఈరోజు క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే కోణాలు రకాలకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో క్రింది వాణిలో 23 డిగ్రీలకు సంబంధించినది ఆప్షన్ ఏ అల్ఫా కోణం, ఆప్షన్ బి అధిక కోణం, ఆప్షన్ సి పరావర్తన కోణం, ఆప్షన్ డి సంపూర్ణ కోణం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్త క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ని చూజ్ చేసుకోండి. క్రింది వాణిలో 23 డిగ్రీలకు సంబంధించినది ఆప్షన్ ఏ అల్పకోణం, ఆప్షన్ బి అధిక కోణం, ఆప్షన్ సి పరావర్తన కోణం, ఆప్షన్ డి సంపూర్ణ కోణం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. ఎందుకో మీకు అర్థమైంది కదా. 23 డిగ్రీలు అల్పకోణం ఎందుకన్నానో బిఫోర్ లాస్ట్ క్లాస్లో మనం డెఫినేషన్ చూసాం. 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్న ఏ కోణాన్ని సరే అల్పకోణం అంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, 120 డిగ్రీలకు సంబంధించిన అంశం సంపూర్ణ కోణం, ఆప్షన్ డి పరావర్తన కోణం, ఆప్షన్ సి అధిక కోణం, ఆప్షన్ డి పైవన్నీ. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ నేను రిపీట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. 120 డిగ్రీలకు సంబంధించిన అంశం ఏది? ఆప్షన్ ఏ సంపూర్ణ కోణం, ఆప్షన్ బి పరావర్తన కోణం, ఆప్షన్ సి అధిక కోణం, ఆప్షన్ డి పైవన్నీ. మీరు ఆన్సర్ని చూజ్ చేసుకోండి విచ్ ఈజ్ రైట్ అనేది. ఆన్సర్ సి. ఎందుకు సి అని మీకు ఐడియా వచ్చిందండి? చూడండి, 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అల్పకోణం అన్నాం, 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఆ కోణాన్ని మనం అధిక కోణం అంటాం. సో 120 డిగ్రీలు అనేది అధిక కోణం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే, 342 డిగ్రీల కోణానికి సంబంధించిన అంశం క్రింది వాటిలో ఆప్షన్ ఏ అల్పకోణం, ఆప్షన్ బి
అధిక కోణం, ఆప్షన్ సి పరావర్తన కోణం, ఆప్షన్ డి సంపూర్ణ కోణం. చూడండి ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా చూజ్ చేసుకున్న ఆన్సర్ని. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. 342 డిగ్రీల కోణానికి సంబంధించిన అంశం క్రింది వాణిలో. ఆప్షన్ ఏ అల్పకోణం, ఆప్షన్ బి అధిక కోణం, ఆప్షన్ సి పరావర్తన కోణం, ఆప్షన్ డి సంపూర్ణ కోణం. ఓకే, ఆన్సర్ మీరు చూజ్ చేసుకున్నారనుకుంటున్నాను. ఆప్షన్ సి ఈజ్ ఏ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ఏ రైట్. మీరు అనుకోవచ్చు 342 డిగ్రీస్ అనేది పరావర్తన కోణం ఎందుకు, సంపూర్ణ కోణం కదని. మీకు ఐడియా ఉంది కదా, సంపూర్ణ కోణం అంటే మనకి 360 డిగ్రీస్ ఉంటుంది కంపల్సరీ. 360 డిగ్రీస్ 190 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి, 360 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. ఈ రెండింటి మధ్య ఉన్న కోణాన్ని మనము పరావర్తన కోణము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో సరళ కోణం ఏది? ఓకేనా, క్రింది వాణిలో సరళ కోణం. ఆప్షన్ ఏ 120 డిగ్రీలు, ఆప్షన్ బి 360 డిగ్రీలు, ఆప్షన్ సి 180 డిగ్రీలు, ఆప్షన్ డి 90 డిగ్రీలు. చూడండి, క్రింది వాణిలో సరళ కోణం ఏది? ఆప్షన్ ఏ 120 డిగ్రీలు, ఆప్షన్ బి 360 డిగ్రీలు, ఆప్షన్ సి 180 డిగ్రీలు, ఆప్షన్ డి 90 డిగ్రీలు. మీ అందరూ ఆన్సర్ చూజ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఆన్సర్ ఇది సి 180 డిగ్రీలు. మనకు తెలుసు సరళ కోణం 180 డిగ్రీలు అని. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి, సేమ్ ఇలానే ఉంటుంది. చెప్పాను కదండి, ఇది కేవలము బేసిక్ రాని వాళ్ళు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా. సో చిన్న చిన్న అంశాలు ఎక్కువసార్లు రిపీట్ అవుతుంటాయి. సో మీరు వాటిని అడ్జస్ట్ అవ్వగలని భావిస్తున్నాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే 90 డిగ్రీల కోణానికి సంబంధించిన అంశం. చూడండి, ఆప్షన్ ఏ అల్పకోణం, ఆప్షన్ బి అధిక కోణం, ఆప్షన్ సి సరళ కోణం, ఆప్షన్ డి లంబ కోణం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 90 డిగ్రీల కోణానికి సంబంధించిన అంశం ఏది? ఆప్షన్ ఏ అల్పకోణం, ఆప్షన్ బి అధిక కోణం, ఆప్షన్ సి సరళ కోణం, ఆప్షన్ డి లంబ కోణం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి
మనకు తెలుసు కదా, లంబకోణాన్ని 90 degreesగా సూచిస్తాం. ఇప్పుడు 6th క్వశ్చన్. సంపూర్ణ కోణం ఎంత? ఆప్షన్ ఏ 720 degrees, ఆప్షన్ బి 360 degrees, ఆప్షన్ సి 180 degrees, ఆప్షన్ డి 90 degrees. ఓకేనా? ఇది ఈజీగా పెట్టేస్తారు. ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే సంపూర్ణ కోణం ఎంత? మీకు ఐడియా ఉంటుంది కదా సంపూర్ణ కోణం అనగా. సో కింది వాటి 720నా, 360నా, 180నా, 90 degrees. సో ఏదో మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆన్సర్ బి 360 degrees. మీకు తెలుసు కదా సంపూర్ణ కోణం 360 degrees, సరళ కోణం, లంబ కోణం. మీకు ఒకసారి రిపీట్ అయ్యింటే ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, చూడండి. ఒక చక్రం నిమిషంలో 2 రౌండ్లు వేసిన 2 రౌండ్లు తిరిగిన ఆ చక్రం కోణం ఎంత? ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 720, ఆప్షన్ బి 360, ఆప్షన్ సి 1080, ఆప్షన్ డి 640 degrees. అన్ని డిగ్రీస్ ఉంటాయి, చూడండి. ఆన్సర్ చూడండి. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్త చదివితే వినండి. ఒక చక్రం అంటే ఏదైనా సైకిల్ చక్రం అనుకోండి, లేదంటే మన ఎడ్ల బండి యొక్క గానం అనుకోండి, ఏదైనా కావచ్చు, ఏదైనా చక్రం ఒక నిమిషంలో 2 రౌండ్లు తిరిగిన ఆ చక్రం కోణం ఎంత? ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ 720 degrees, ఆప్షన్ బి 360 degrees, ఆప్షన్ సి 1080 degrees, ఆప్షన్ డి 640 degrees. చూడండి ఒకసారి, ఇది చక్రం అనుకోండి, సైకిల్ చక్రం అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చక్రము 2 రౌండ్లు వేస్తే నిమిషంలో 2 రౌండ్లు తిరిగితే మొత్తం కోణం ఎంత? అయితే మొత్తం కోణం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన ముందుంది. చూడండి, ముందుగా 2 రౌండ్లు పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక రౌండ్ తిరిగింది అనుకో, ఇలా ఒక రౌండ్ తిరిగితే ఎన్ని డిగ్రీలు అవుతుంది? మనకు ఇంకా సరళ రేఖ కోణాల్లో మనకు వచ్చింది కదా. ఒకసారి మీరు చూడండి, ఇది సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ. ఇక్కడ ఖండించుకుంది. ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? 90 degrees లంబ కోణం. ఇక్కడ ఇది 90 degrees లంబ కోణం. ఇప్పుడు ఈ 2 కలిసింది అనుకో కోణము. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద కోణం ఎంత ఉంటుంది? ఇది సరళ కోణం 180 degrees ప్లస్ ఇది సరళ కోణం 180 degrees. అంటే సంపూర్ణ కోణం మొత్తం చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత, లేదా మొత్తం చుట్టూ లేదా రౌండ్ మొత్తం తిరిగితే అయ్యే కోణం ఎంత అంటే 360. దాన్ని సంపూర్ణ కోణం అంటారు. ఇదంతా అసంపూర్ణంగా ఉన్నది, కానీ ఇలా చుట్టూ తిరిగితే సంపూర్ణ కోణం అవుతుంది. సో ఈ 90 + 90 మొత్తం టోటల్ 490 అంతా 360 degrees. ఓకేనా? సో కాబట్టి ఈ ఒక రౌండ్ తిరగటానికి 1 నిమిషంలోనో లేదా 2 నిమిషాలలో 2 నిమిషాలు 2 రౌండ్లు వేస్తుంది. అంటే 1 నిమిషానికి ఒక రౌండ్కి ఎంత పడుతుంది అంటే 360 తిరుగుతుంది. సో 2 నిమిషాలలో 2 రౌండ్లు 1 నిమిషంలో నిమిషంలో 2 రౌండ్లు తిరిగింది. సో ఆ 2 రౌండ్ల కోణం ఎంత అంటే ఒకదానికి అంటే ఒక రౌండ్ తిరగడానికి 360 degrees, 2వ రౌండ్ తిరగడానికి 360 degrees, టోటల్ 720 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఏదైనా కావచ్చు మనకి.
ఏదైనా సరే ఒక సంపూర్ణ కోణం లేదా ఒక రౌండ్ తిరుగుతుంది సర్కిల్ అంటే కంపల్సరీగా 360 డిగ్రీ చేస్తుందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో సరి అయినది. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. ఆప్షన్ ఏ అల్పకోణం లెస్ దాన్ పరావర్తన కోణం. ఆప్షన్ బి సంపూర్ణ కోణం లెస్ దాన్ పరావర్తన కోణం. పరావర్తన కోణం గ్రేటర్ దాన్ లంబ కోణం. సారీ, ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి క్రింది వాటిలో సరి అయినది. ఆప్షన్ ఏ అల్పకోణం లెస్ దాన్ పరావర్తన కోణం, సంపూర్ణ కోణం గ్రేటర్ దాన్ పరావర్తన కోణం లెస్ దాన్ లంబ కోణం, పైవన్నీ సరైనవే. చూడండి జాగ్రత్త ఆన్సర్ అది. చూడండి అల్పకోణం ఎంత మనకి 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. సంపూర్ణ కోణం అంటే 180 కంటే పరావర్తన కోణం అంటే 180 కంటే ఎక్కువ. సో ఇది పెద్దదా లేదా అల్పకోణం పెద్దదా, సంపూర్ణ కోణం అంటే పరావర్తన కోణం పెద్ద అంటే పరావర్తన కోణం పెద్దది. కానీ ఇక్కడే మనము అల్పకోణం లేదా అల్పకోణం పెద్ద అన్నది భావించాం కాబట్టి పరావర్తన కోణం చిన్నది పెద్దని చూపిస్తున్నాం కాబట్టి ఇది తప్పు. ఓకేనా, సంపూర్ణ కోణం లెస్ దాన్ పరావర్తన కోణం. చూడండి సంపూర్ణ కోణం పెద్దది కానీ ఇక్కడ మనం పరావర్తన కోణాన్ని పెద్దది అన్నట్టు చూపిస్తుంది. ఎందుకు? సంపూర్ణ కోణం 360, పరావర్తన కోణం 360 కంటే బిలో ఉంటుంది. సో కాబట్టి ఇది తప్పు. ఇక్కడ చూడండి పరావర్తనం గ్రేటర్ దాన్ లంబకోణం. పరావర్తన కోణము మనం తెలుసు 180 కంటే అబవ్ ఉంటుంది, లంబకోణం 90 డిగ్రీస్. కాబట్టి రెండు లేదు పెద్ద అంటే పరావర్తన కోణం. సో ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. త్రీ 360 డిగ్రీస్ను సూచించున్నది. 360 డిగ్రీస్ను సూచించినది అంటే దీని గుర్తు చూస్తున్న ఆ గుర్తు ఏంటిది అని అంటున్నారు. ఆప్షన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. 2π రేడియన్. ఆప్షన్ బి 3π రేడియన్. ఆప్షన్ సి 5 రేడియన్. ఆప్షన్ సి 2π లేదా 255. ఓకేనా, ఆన్సర్ చూడండి. 360 డిగ్రీస్ను సూచించినది. ఆప్షన్ ఏ 2π రేడియన్, ఆప్షన్ బి 3π రేడియన్, ఆప్షన్ సి 5 రేడియన్, ఆప్షన్ డి 255. ఓకేనా, చూడండి మనకు పై అనగా 180 డిగ్రీస్ని చూస్తుంది, 2π అనగా 360 డిగ్రీస్. సో దీన్ని మనం రేడియన్స్లో కొలుస్తుంటాం పైన.
సో పైతో ఇది మొత్తాన్ని కలిపి మనం రేడియన్స్ అనే పరిమాణం చెప్తాం కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ 2π రేడియన్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. సూర్యుడి చుట్టూ చలించే భూమి ఒక నెలలో చేయు కోణం ఎంత? ఓకేనా? సూర్యుడు చుట్టూ చలించే భూమి సూర్యుడు చుట్టూ చలించే భూమి ఒక నెలలో చేయు కోణం ఎంత? ఆప్షన్ ఏ 90 degrees, ఆప్షన్ బి 360 degrees, ఆప్షన్ సి 30 degrees, ఆప్షన్ డి 60 degrees. చూడండి ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చేయండి. ఎందుకంటే చాలా సులువైన ప్రశ్న, మీకు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి మోడల్ మనం లాస్ట్ ఇంతకుముందే ఒక క్వశ్చన్ చేసాం కాబట్టి. సూర్యుడు చుట్టూ చలించే భూమి ఒక నెలలో చేయు కోణం ఎంత? ఆప్షన్ ఏ 90 degrees, ఆప్షన్ బి 360 degrees, ఆప్షన్ సి 30 degrees, ఆప్షన్ డి 60 degrees. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆన్సర్ చేశారని భావిస్తున్నాను. ఆన్సర్ వచ్చేసరికి సి 30 degrees. మీకు డౌట్ రావచ్చు ఎందుకు 30 degrees అని. చూడండి, ఒక సంవత్సరంలో సూర్యుడు చుట్టూ భూమి తిరిగి వచ్చింది అనుకో. ఒక సంవత్సరం అంటే భూమి చుట్టూ తిరగటానికి పట్టే కాలం ఎంత? 1 year, అనగా 360 degrees. ఒక సంవత్సరం భూమి తిరిగే కోణం ఎంత? 360 days. అలా మనం నెలలోకి మార్చుకుంటే 12 నెలలలో 360 degrees చేసింది. అప్పుడు ఒక నెలలో కోణం ఎంత? 30 degrees, అనగా 360 degrees by 12, 12 30 360 degrees. సో కాబట్టి ఆన్సర్ 30 degrees. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్ క్లాస్లో మనం ఇంకా